సో మేజర్ గా అమ్మ 2B మాత్రం నెగ్లెక్ట్ చేయదు, చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మేజర్ గా జేఈకి కానీ ఎంసెట్ కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మంది 2B ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి పర్ఫెక్ట్ అయ్యి ఇంకొకటి లైట్ గా నేర్చుకోండి, ఈజీగా మీకు 50+ స్కోర్ వస్తుంది. ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఫస్ట్ ఇయర్ లో 75 వచ్చి సెకండ్ ఇయర్ 2B ఫెయిల్ అయిన వాళ్ళు. హలో ఎవ్రీవన్, సో మరి మ్యాథమెటిక్స్ ఐపీఈ టైం వచ్చేసింది. మ్యాథమెటిక్స్ స్పెషల్ గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి 2A అండ్ 2B లో మ్యామ్ బ్లూ ప్రింట్ కావాలి, చాలా మంది అడుగుతున్నారు. ఏంటి ఏ చాప్టర్ వైజ్ గా వెయిటేజ్, ఏ చాప్టర్ నుంచి ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ఏక్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎల్ఏక్యూ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, బిఎస్ఏక్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, అండ్ ఆల్సో ఏమేం క్వశ్చన్స్ చదవాలి సో దట్ ఐ కెన్ గెట్ వెరీ గుడ్ స్కోర్. అండ్ ఆల్సో నాన్న ఇప్పుడు మీరు జేఈ ఎంసెట్ హడావిడిలో ఉంటారు, సో ఐపీ గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకర్లేదు. నేను మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఐపీఈ మ్యాథమెటిక్స్ అని ఒక షీట్ అవైలబుల్ ఉంటుంది, మీకు ఆ షీట్ ఓపెన్ చేయండి. యూ నీడ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. అందులో 2A లో ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, 2B లో ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అండ్ ఆల్సో మొత్తం 2A లో ఏమి బాగా గన్ షాట్, 2B లో ఏంటివి గన్ షాట్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ ఉంది. సో బ్లూ ప్రింట్ ఏంటి అనేది ఈ క్లాస్ లో చూద్దాం ఇప్పుడు మనం, ఓకేనా. సో ఫస్ట్ మనకి 2A 2B ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసామో ఆల్రెడీ ఐడియా ఉంది కదా. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఫస్ట్ సెక్షన్ విఎస్ఏక్యూస్, సెకండ్ సెక్షన్ ఎస్ఏక్యూస్, థర్డ్ సెక్షన్ ఎల్ఏక్యూస్. విఎస్ఏక్యూస్ నో చాయిస్, 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 అటెంప్ట్ చేయాలి. ఎస్ఏక్యూస్ 7 ఇస్తాడు, 5 అటెంప్ట్ చేయాలి. ఎల్ఏక్యూస్ 7 ఇస్తాడు, 5 అటెంప్ట్ చేయాలి. రైట్, ఆల్రెడీ ఇది మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూద్దాం. ఫస్ట్ 2A లో ఎల్ఏక్యూస్ ఎక్కడ నుంచి, ఎస్ఏక్యూస్ ఎక్కడ నుంచి, బిఎస్ఏక్యూస్ ఎక్కడ నుంచి. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఆల్ దీస్. ఫస్ట్ 2A ఎల్ఏక్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, డిమోవియస్ థీరం నుంచి ఒకటి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి, బైనామియల్ థీరం నుంచి ఒకటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒకటి, ప్రాబబిలిటీ నుంచి ఒకటి, రాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒకటి. సో టోటల్ 7 ఎల్ఏక్యూస్ వస్తాయి. ఈ 7 ఎల్ఏక్యూస్ నుంచి ఎనీ 5 మనం అటెంప్ట్ చేయాలి 2A, ఓకేనా. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒకటి, ప్రాబబిలిటీ నుంచి 2. టోటల్ 7 ఎస్ఏక్యూస్. ఈ 7 ఎస్ఏక్యూస్ నుంచి ఎనీ 5 మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 75 on 75 రావాలి అంటే డిసైడ్ చేసే సెక్షన్ విఎస్ఏక్యూస్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఏ చాప్టర్ నుంచి ఏమేంటవి అంటే ఇదమ్మా మీకు ఆర్డర్. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2, డిమోవియస్ నుంచి ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒకటి, థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒకటి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, బైనామియల్ థీరం నుంచి ఒకటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒకటి, రాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒకటి. చెప్తున్నానా 75 on 75 కనుక మ్యాథమెటిక్స్ లో మీ టార్గెట్ అయితే లాస్ట్ 5 years PYQs ఆఫ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ కవర్ చేయండి. 100% 75 on 75 వస్తాయి. అండ్ దట్ టు విఎస్ఏక్యూస్ లో ఏ క్వశ్చన్ వదిలిపెట్టద్దమ్మా, అన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైతే వదిలిపెడతారో అవే వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి మీకు, ఓకే. నెక్స్ట్ 2B లో ఏ చాప్టర్ నుంచి ఏం క్వశ్చన్స్. 2B లో ఫస్ట్ సర్కిల్స్ వచ్చేసరికి 2 ఎల్ఏక్యూస్, పారాబోలా వచ్చేసరికి ఒక ఎల్ఏక్యూ, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 2 ఎల్ఏక్యూస్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఒక ఎల్ఏక్యూ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక ఎల్ఏక్యూ. ఇది మీకు ఎల్ఏక్యూస్ ఆర్డర్. ఈ ఎల్ఏక్యూస్ లో అవుట్ ఆఫ్ 7 యూ నీడ్ టు అటెంప్ట్ ఎనీ 5. నెక్స్ట్ ఎస్ఏక్యూ సర్కిల్స్ ఒకటి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒకటి, ఎలిప్స్ నుంచి 2, హైపర్బోలా ఒకటి, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి. 7 ఎస్ఏక్యూస్. ఈ 7 లోంచి యూ నీడ్ టు అటెంప్ట్ ఎనీ 5 ఎస్ఏక్యూస్. నెక్స్ట్ విఎస్ఏక్యూస్, వెరీ షార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. సర్కిల్స్ నుంచి 2, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి ఒకటి, పారాబోలా ఒకటి, హైపర్బోలా ఒకటి, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 2, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ 2, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒకటి, ఓకేనా. సో మేజర్ గా అమ్మా 2B మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మేజర్ గా జేఈకి కానీ ఎంసెట్ కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మంది 2B ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో 2B ఏంటంటే 2 parts లో ఉంటుంది మీకు. ఒకటేమో కంప్లీట్లీ జామెట్రీ పార్ట్, ఇంకోటేమో క్యాల్కులస్ పార్ట్. జామెట్రీ పార్ట్ లో సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఎయిదర్ ఇది పర్ఫెక్ట్ అవ్వండి ఆర్
ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్, ఇది పర్ఫెక్ట్ అవ్వండి. ఏదో ఒకటి పర్ఫెక్ట్ అయ్యి ఇంకొకటి లైట్ గా నేర్చుకోండి. ఇంకోటి వదిలేమని కాదు, ఒకటి పర్ఫెక్ట్ అయితే ఇంకోటి వదిలేమని కాదు, ఒకటి పర్ఫెక్ట్ అయ్యి ఇంకోటి లైట్ గా నేర్చుకోండి. సో దట్ ఈజీగా మీకు 50+ స్కోర్ వస్తుంది. ఎందుకంటే ఐపీఈనే కదా, ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఫస్ట్ ఇయర్ లో 75 and 75 వచ్చి సెకండ్ ఇయర్ 2B ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ వరకు మనం వెళ్ళొద్దు, రైట్? వెళ్ళొద్దు అంటే ఇప్పుడు మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఐపీ మ్యాథమెటిక్స్ అని ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ లో మీకు 2 types ఆఫ్ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటేంటి, ఇప్పుడు ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ ఆఫ్ 2A 2B క్వశ్చన్ అలాంగ్ విత్ సొల్యూషన్. నెక్స్ట్ మనకి ఇప్పుడు మేజర్ గా చాలా మందికి ఐపీ టెన్షన్, నేను పాస్ అయితే చాలు, నాకు 75% వస్తే చాలు ఐపీలో అన్న వాళ్ళకి ఒక 2 పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు, ఓకేనా? 2A గన్ షార్ట్ క్వశ్చన్స్, 2B గన్ షార్ట్ క్వశ్చన్స్. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఆ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒక్కటి కూడా చాయిస్ తీసుకోకుండా ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి మీకు పీడిఎఫ్ లో క్వశ్చన్స్ అలాంగ్ విత్ సొల్యూషన్ ఉంటాయి, గన్ షార్ట్ క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్స్ అవైలబుల్ చేస్తాం, ఓకేనా? So if you are having any doubts related to IPE, do let me know in the comment section. IPE ki elanti tension తీసుకోవద్దు. ఎగ్జామ్ టైంలో we are there, we'll conduct lot of marathons. 100% మీకు మంచి స్కోర్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, కొంచెం కాన్సన్ట్రేషన్ తో ప్రిపేర్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయొద్దు ఐపీనే కదా అని, అంతే, ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్, బై బై.